సప్తమ స్థానం. సప్తమాధిపతి లగ్నంలో ఉంటే దుర్మార్గుడు, పరస్త్రీల యందు ఆసక్తి కలవాడు. 7వ స్థానాధిపతి 2వ స్థానంలో ఉంటే దీర్ఘంగా ఆలోచించి గాని ఏ పని చేయడు. అనేక మంది స్త్రీలతో సంబంధం ఉంటుంది. 7వ స్థానాధిపతి 3వ స్థానంలో ఉంటే కుమార్తెలు ఉంటారు. పుణ్యకార్యముల వలన పుత్ర సంతానం కలుగుతుంది. 7వ స్థానాధిపతి 4వ స్థానంలో ఉంటే ధర్మపరుడు. పంటికి సంబంధించిన బాధలు ఉంటాయి. భార్య అనుకూలవతి కాదు. 7వ స్థానాధిపతి 5వ స్థానమందుంటే గుణవంతుడు, ధనవంతుడు, సుఖజీవి. 7వ స్థానాధిపతి 6వ స్థానమందు ఉంటే కోపం ఎక్కువ, సుఖం తక్కువ, భార్యకు అనారోగ్యం. 7వ స్థానాధిపతి 7వ స్థానం ఉంటే ధైర్యం కలవాడు, పరస్త్రీ వ్యామోహుడు. 7వ స్థానాధిపతి 8వ స్థానంలో ఉంటే కోపిష్టి, దాంపత్య సుఖం తక్కువ. 7వ స్థానాధిపతి 9వ స్థానంలో ఉంటే స్త్రీల యందు ఆసక్తి కలవాడు, ఆలోచన ఎక్కువ కలవాడు. 7వ స్థానాధిపతి 10వ స్థానం ఉంటే మంచివాడు, దైవభక్తి కలవాడు, భార్య మాత్రం వ్యతిరేకి. 7వ స్థానాధిపతి 11వ స్థానంలో ఉంటే పుత్ర సంతానం తక్కువ. 7వ స్థానాధిపతి ద్వాదశ భావంలో ఉంటే ధనహీనుడు, అందమైన భార్య లభించును, బట్టల వ్యాపారంలో రాణించును. 7వ స్థానంలో రవి ఉంటే కుటుంబ సఖ్యత తక్కువ, భార్యపై ప్రేమ తక్కువ. 7వ స్థానంలో చంద్రుడు ఉంటే క్షీణచంద్రుడైతే భార్య రోగి, పూర్ణచంద్రుడైతే బహుస్త్రీ సంపర్కం కలిగి ఉంటాడు. 7వ స్థానమందు కుజుడు ఉంటే భార్యకు దూరమవుతాడు. 7వ స్థానమందు బుధుడు ఉంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత తక్కువ, తెలివైన భార్య. 7వ స్థానమందు గురుడు ఉంటే ధనవంతుడు, కవి, ఉపన్యాసకుడు, అందమైన భార్య లభించును, సమర్థత కలవాడు. 7వ స్థానమందు శుక్రుడు ఉంటే అందమైన వాడు, పుత్ర సంతానం ఎక్కువ, ద్వికలత్రం ఉంటుంది. 7వ స్థానమందు శని ఉంటే వ్యసనపరుడు, వైశ్యాలోలుడు. 7వ స్థానమందు రాహు ఉంటే భార్య గుణవంతురాలు కాదు, అనారోగ్యం కలిగి ఉంటుంది. 7వ స్థానమందు కేతు ఉంటే ధననష్టం కలుగుతుంది, నీటి వలన ప్రమాదం కలుగుతుంది. 7వ స్థానమందు రవి చంద్రుడు ఉన్న మోసగాడు, మానసిక ప్రశాంతత లేనివాడు. 7వ స్థానమందు రవి కుజుడు ఉన్న పెద్దలను గౌరవించడు, పరస్త్రీ వ్యామోహం కలవాడు. 7వ స్థానమందు రవి బుధుడు ఉన్న పురుష లక్షణాలు తక్కువ, మంచి భార్య లభించును. 7వ స్థానమందు రవి గురుడు ఉన్న మోసగాడు, పరుషంగా మాట్లాడువాడు, సుఖం తక్కువ. 7వ స్థానమందు రవి శుక్రుడు ఉంటే ధనహీనుడు, అశాంతిపరుడు, పరులను ఆశ్రయించి జీవిస్తాడు. 7వ స్థానమందు రవి శని ఉంటే బలమైన భార్య లభించును, దాంపత్య సౌఖ్యం తక్కువ, రోగి. 7వ స్థానమందు చంద్రుడు ఉంటే సామాన్యుడు, సమాజంలో గుర్తింపు ఉండదు, పిరికివాడు. 7వ స్థానంలో చంద్రుడు బుధుడు ఉంటే మంచి భార్య లభించును, దయకలవాడు, పుత్ర సంతానం ఉంటుంది. 7వ స్థానమందు చంద్రుడు గురుడు ఉంటే విద్యావంతుడు, సన్మానితుడు, సౌభాగ్యవంతుడు. 7వ స్థానమందు చంద్రుడు శుక్రుడు ఉంటే భాగ్యవంతుడు, బంధు ప్రేమ కలవాడు, అనుకూలవతియగు భార్య లభించును. 7వ స్థానమందు చంద్రుడు శని ఉంటే పరిచారకులు కలిగిన వాడు, పరస్త్రీ వ్యామోహం కలవాడు. 7వ స్థానమందు కుజుడు బుధుడు ఉంటే నీచబుద్ధి కలవాడు, పుత్రులకు దూరంగా ఉంటాడు. 7వ స్థానమందు కుజుడు గురుడు ఉంటే సాహసం కలవాడు, శ్రమ చేయును కాని ఫలితం దక్కడు. పరుల పంచన చేరితే శత్రువులు ఏర్పడతారు. 7వ స్థానమందు కుజుడు శుక్రుడు ఉంటే నీచుడు, తన వారికి దూరంగా ఉంటాడు, శత్రువులచే అవమానించబడతాడు, రక్తంలో దోషం ఉంటుంది. 7వ స్థానంలో కుజుడు శని ఉంటే అనారోగ్యం కలవాడు, ధనవ్యయం చేయనివాడు, ఈ నీచబుద్ధి కలవాడు. 7వ స్థానమందు బుధుడు గురుడు ఉంటే ధనవ్యయం చేస్తాడు, దానికి తగిన ఫలితాన్ని పొందుతాడు, మంచివాడు కాని అహంకారి. 7వ స్థానమందు బుధుడు శుక్రుడు ఉంటే బహుస్త్రీ సంగమం కలవాడు. 7వ స్థానమందు బుధుడు శని ఉంటే పరస్త్రీ వ్యామోహం కలవాడు. 7వ స్థానమందు గురుడు శుక్రుడు ఉంటే అలంకరణలో శ్రద్ధ కలవాడు, దైవభక్తి కలవాడు, సంఘంలో గుర్తింపు కలవాడు. 7వ స్థానమందు గురుడు శని ఉంటే స్త్రీల మాటకు వ్యతిరేకించలేడు. 7వ స్థానమందు శుక్రుడు శని ఉంటే పరస్త్రీ వ్యామోహం కలవాడు, పరులను పోషిస్తాడు, శరీరంపై గాయములు కలిగినవాడు.
ఏడవ స్థానంలో పూర్ణచంద్రుడు ఉంటే అందమైన భార్య లభించును. ఏడవ స్థానాధిపతి 5వ స్థానంలో, లగ్నాధిపతి 7వ స్థానంలో ఉంటే భార్య అనుకూలవతి. లగ్నంలో రాహువు లేదా కేతువు ఉన్న భార్య అనుకూలవతి. సప్తమ స్థానాధిపతి శని అయితే శుభగ్రహములతో చూడబడితే భార్య గుణవతి. సప్తమ స్థానంలో గురువు ఉండి శుక్రుడు చరరాశిలో ఉండి లగ్నాధిపతి బలవంతుడు అయితే భార్య పతివ్రత అవుతుంది. 7వ స్థానాధిపతి గురువు అయి పాప సంబంధం లేకపోతే భార్య రూపవతి గుణవతి. సప్తమ స్థానాధిపతి శుభక్షేత్రంలో ఉండి శుభులచే చూడబడిన మంచి భార్య లభించును. సప్తమాధిపతి రవి అయి పాప సంబంధం కలిగి ఉంటే భార్య చెడు స్వభావరాలు. సప్తమాధిపతి చంద్రుడై పాప సంబంధం ఉంటే భార్య చెడు స్వభావం కలది. సప్తమాధిపతి కుజుడై 6వ స్థానంలో ఉంటే దయలేనిది. సప్తమాధిపతి బుధుడై 12వ స్థానంలో ఉంటే భర్తను బాధించును. సప్తమ స్థానాధిపతి శుక్రుడు నీచ స్థానంలో ఉండి శుభదృష్టి లేకపోతే భార్య దుష్టురాలు, భర్తను చంపుటకు కూడా వెనకాడదు. సప్తమ స్థానాధిపతి 12వ స్థానంలో ఉండి 7వ స్థానంలో శని ఉండి శుక్రుడు బలహీనంగా ఉంటే భార్య అనుకూలవతి కాదు. సప్తమాధిపతి శుక్రుడు కలిసి పాపగ్రహాలను కూడిన ద్వికలత్ర యోగం. సప్తమాధిపతి 8 లేక 12వ స్థానంలో ఉంటే ద్వికలత్ర యోగం. కుజుడు 7 లేక 8 లేక 12వ స్థానంలో ఉండే ఆయా స్థానాధిపతులతో చూడబడకపోతే ద్వికలత్ర యోగం. సప్తమ స్థానాధిపతి ఉన్న స్థానం లగాయితూ 8వ స్థానంలో కుజుడు ఉన్న సప్తమాధిపతికి నీచ అస్తంగత పాప సంబంధ దోషం కలిగిన సప్తమ స్థానాధిపతి పంచమాధిపతి గురువు కలిసి ఉన్న ద్వికలత్ర యోగం. శుక్రుడు ఉన్న స్థానం నుండి 8వ స్థానంలో శని ఉంటే 7వ స్థానంలో రాహు ఉన్న ద్వికలత్ర యోగం ఉంటుంది. 7వ స్థానంలో కుజుడు, లగ్నాధిపతి 8వ స్థానంలో చంద్రుడు ఉంటే 3 వివాహాలు జరుగును. 8వ స్థానంలో లగ్నాధిపతి, 7వ స్థానంలో కుజుడు చంద్రునితో కలిసి ఉన్న 3 వివాహాలు జరుగును. సప్తమ స్థానంలో రవిచంద్రులు గాని బుధగురువులు గాని ఉన్న పరస్త్రీ సంపర్కం. 2వ స్థానాధిపతి సప్తమాధిపతి దశమాధిపతి కలిసి 10వ స్థానంలో ఉంటే పరస్త్రీ సంపర్కం. సప్తమాధిపతి సప్తమంలో ఉంటే పరస్త్రీ సంపర్కం. సప్తమాధిపతి పాపులతో కూడి ఉంటే పరస్త్రీ సంపర్కం. 7వ స్థానంలో బుధుడు గాని శని గాని ఉంటే పరస్త్రీ సంపర్కం. కుజ శుక్రులు పరివర్తన చెందితే పరస్త్రీ సంపర్కం. 2వ స్థానాధిపతి షష్ఠాధిపతి సప్తమాధిపతి శుక్రుడు కలిసి లగ్నంలో ఉన్న పరస్త్రీ సంపర్కముండును. సప్తమాధిపతి శుభదృష్టిని రాహువుతో కలిసి ఉన్న పరస్త్రీ సంపర్కముండును. సప్తమాధిపతి బుధునితో కలిసి ఉంటే జాతకుడు పరస్త్రీలతో సంగమించును.